పైనున్న కాకి కూడా చూసి బక్కుమనే లాంటి యంత్రమే పువ్వులేసి దారి కూడా చూపట్లే ఇది క్వాంటం పక్షి పైకెళ్ళి ఎగిరి చూపే రాకెట్టా అంకుల్ 2 ఇడ్లీలు ఇవ్వరా? సరేనమ్మా. కళ్ళు మూసుకుని బతికే మనుషులకి వైట్ బ్లాక్ తెలుసున్నా వీచే గాలిలోన కాగితంతో పడవ చేసి రాకెట్లా ఎగరగలుగున్నా ఆ నీటిలో చాప బగరా చాప రేపు బలి అయితే అని ఎదురు చూసనా ఎవరి నటికి నేను పుట్టాను ఏ శక్తి నాకనే బదులు తెలుసునా రెక్కలిరిచి ఎగ్గర్రమంటేను పంజరం దాటి వెళ్ళలేవుగా కాని దాని కూడ దాటి కదిలి కదకి చేరుకో నన్ను కూడా నీలాగే చేయాలన్న ఆశగా. రేయ్ ప్రభా, రెక్కలిరిచి ఎగ్గర్రమంటేను పంజరం దాటి వెళ్ళలేవుగా కాని దాని కూట దాటి కదిలి కడకి చేరుకో రెక్కలిరిచి ఎగ్గర్రమంటేను పంజరం దాటి వెళ్ళలేవుగా కాని దాని కూట దాటి కదిలి కడకి
కడకి చేరుకో పిల్లినే సెక్యూరిటీ కెడితే ఏ కొంగ వచ్చి పాలు తాగి ఎగిరింది అంతే ఏ కాల్లో ఏ కర్రమంటే ఎగిరిపోతాను కాని నీళ్ళలో నేను మునిగి తేలను రెక్కలిరిచి ఏ కర్రమంటేను పంజరం దాటి వెళ్ళలేవుగా కాని దాని కూట దాటి కదిలి కడకి చేరుకో మనం ప్రతిరోజు యూజ్ చేసే సోపు షాంపూ సెంటు ఇవన్నీ కనిపెట్టిన వెంటనే ఒక ఎలుక మీద టెస్ట్ చేశారు చూసారు, ల్యాబ్ ర్యాట్స్. నా జీవితం కూడా దాదాపు ల్యాబ్ ర్యాట్ లాంటిదే. దేవుడు కొత్తగా కష్టాలు కనిపెట్టి ఫస్ట్ నా మీదే ట్రై చేస్తాడని అనిపిస్తుంది. మా నాన్న ప్రతిరోజు దేవుడు నా నెత్తి మీద టెస్ట్ చేసే షాంపూ ఇదిగా ఉన్నారా ఈయన. నాకు ఒక ఛాన్స్ చిక్కిందో ఇటువంటి మూర్ఖుల్ని లేదు 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 పేపర్ ఇక చూపిస్తావా? మెట్ట చిత్ర చెయ్యను సార్. చేయి చూపించు. ఇక మెట్ట చెయ్యను సార్. ఇక మెట్ట చెయ్యను. ఆ చేయి చూపించు. చెప్తావా? వద్దు వద్దు. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబాడీ. నేను మీ ఆర్జే అజయ్ని. నా ఇన్నేళ్ల సర్వీస్లో ఇలాంటి ఒక దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. అలానే ఇలాంటి డైలాగ్ని చాలా సినిమాల్లో మనం వినే ఉంటాం. అలాగే ఇక్కడ ఇన్నేళ్లుగా లేని ఎండ దంచి పారేస్తోంది. వెళ్లే దారిలో 2 గుడ్లు కొనుక్కుని సిగ్నల్లో నుంచునేటప్పుడు ట్యాంకు మీద గుడ్డు పగలు కొట్టుకుని నీతో ఎన్నిసార్లు చెప్పుంటారు ప్రతిదీ ఇలా ఊరందరూ చూసేటట్టు స్టేటస్ లో పెట్టద్దన్నానా? ఎందులో ఏముంది, అందరూ మామూలుగా పెట్టేదేగా. అందరూ పెడితే పెట్టుకొని మనకెందుకే అనవసరంగా. ప్రతిరోజు నేను పెట్టే స్టేటస్ ని ఎంతమంది చూస్తున్నారో ఎంతమంది రియాక్ట్ చేస్తున్నారో తెలుసా? ఇప్పుడేంటి సన్మానం చేయమంటావా? అయితే నా ఫోటో పెట్టుకో. నేనేమైనా నేను పెట్టమన్నానా? మర్చిపోయా, నువ్వు కూడా పోయిన నెల మీ బామ్మ చనిపోతే ఆవిడ ఫోటో పెట్టి పెద్ద క్యాప్షన్లు రాసావుగా. అప్పుడు మీ బామ్మ వచ్చి ఇదంతా సరిపోదని వీళ్ళొక్కళ్ళు ఒక్క రోజు కూడా సరిగ్గా పనిచేసుకొని చూస్తున్నానుగా. వీళ్ళ సమస్యలన్నీ తీసుకొచ్చి ఆటోలో కూర్చొని గొడవలు పడుతుంది. పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. మీ ఆఫీస్లో మీరు కూర్చొని పని చేసుకుంటున్నప్పుడు పక్కన లాగి ఎవరైనా గొడవ పడుతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? మెంటల్లా ఉన్నారు. ఇకపై ఈ ఇద్దరు ఇండియాలో ఉన్న ఏ ఆటోలోనూ ప్రయాణించకూడదని, రోడ్డు మీద ఏ ఆటో వాళ్ళని చూసినా తల దించుకొని దించండి. దించమ్మా. సారీ చెప్పి తీరవలసి ఉంటుందని ఈ కోర్టు తీర్పిస్తోంది. డ్రెస్ చూడు, బాగుంది కదా. ఇటువంటిది నేను ఆన్లైన్ లో ఒకటి చూసాను రా. అది కాదే, అంతకంటే పక్కది బాగుంది చూడు. ఇక్కడ ఉన్న కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ చిన్నదే, బుర్ర కూడా తక్కువే. ఎక్కడ చూసినా చిల్లరగాళ్ళు ఎక్కువైపోయారు. పొద్దు నుంచి రాత్రి వరకు ఏ ఒకటి నచ్చట్లేదు. ఇంకేమైనా కావాలా? వద్దమ్మా, ఈయన గారికి ఇక్కడ ఏమీ నచ్చలేదు అంటలే.
వచ్చే 30 రూపాయలకి స్టార్ హోటల్లో పెడతారా? వచ్చాడండి. నవ్వుకో, చిరాకులో ఉన్నా. ఎప్పుడు అంతేగా, ఎప్పుడు ఇలా చిరాగ్గానే ఉంటావు కదా అంటున్నాను. ఒక్కరోజైనా ప్రశాంతంగా తినిస్తున్నావరా? తినే తిండి కంటే నీ చిరాకు వాగుడే ఎక్కువగుంది. అయితే ముందు వాళ్ళని మారమని చెప్పు, నేను ఆపేస్తా. ఏం మారాలంటావు? నీ ఒక్కడికే కళ్ళున్నాయా ఏంటి? అందరికీ ఉండేవే. కానీ కొంతమందివే నిజం అవుతాయి. నాకు కూడా కళలు ఉండేవి, కానీ ఈరోజు నీలాగా నేను ఏడుస్తూ ఉంటే మన ఊర్లో ట్రాఫిక్ని నువ్వు కంట్రోల్ చేస్తావా, లేదా నీ హీరో ఏపీజేనా? ఆయన ఎందుకు చేస్తారు? ఆయనేవి నీలాగా కళలు పక్కన పెట్టేసి నాన్న చనిపోయారు ఈజీగా పని దొరికింది కదా అని దాని వెనకాల ఏం పరిగెట్లేదుగా. ఆయన అనుకున్నదే చేశారు. నీ కోరిక నా కోరికల కంటే ఈ లోకంలో గొప్ప విషయాలు చాలానే ఉన్నాయి ప్రభా. ఏదో ఒక రోజు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను. అన్నా అన్నా త్వరగా వెళ్ళండి అన్న, టైం అవుతోంది. త్వరగా వెళ్ళండి అన్న, ప్లీజ్ అన్నా. ఫాస్ట్ ఫాస్ట్ ముసలాయన చూడు, ఫాస్ట్ ఏసన్నట్టు వేగం వేగం వేగం, ఇంకా వేగంగా వెళ్ళాలి. ఫాస్ట్ 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 గా వెళ్ళు, ఫాస్ట్ 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 వెళ్ళు 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 ఫాస్ట్. థ్యాంక్స్ అన్నా. అమ్మా అమ్మా ఒక నిమిషం ఉండు. ఇదిగో. లేదు లేదన్నా, ఉంచుకోండి, పర్వాలేదు. ఇది పట్టుకో. మరీ ఎక్కువగా చదివేకే ఇలా ఆటో నడపాల్సి వస్తుంది. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ బ్యాక్. నేను మీ ఆర్జే అరవింద్ని మాట్లాడుతున్నాను. ఈ రోజు భారతదేశం ఎంతో గర్వించదగిన ఒక నాయకుడి యొక్క 8వ శ్రద్ధాంజలి. ఆయన ఇంకెవరో కాదు, మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన చెప్పిన ఎన్నో గొప్ప వాక్యాలలో నాకు అత్యంత నచ్చిన ఒక వాక్యాన్ని చెప్పబోతున్నా. ఆకాశాన్ని చూడు, మన ఒంటరి వాళ్ళం కాదు. ప్రపంచం అంతా మనతో స్నేహం చేయడానికి ఎదురు చూస్తోంది. కలలు కనే వారికి, శ్రమ చేసే వాళ్ళకి గొప్ప స్థాయిని అందించాలని ఎంతో కృషి చేస్తోంది. ఎక్కడికి పోవాలి? మెడ్రాస్ యూనివర్సిటీ. పోదాం, కూర్చో. ఎంత ఇస్తావేంటి? ఏవి ఇవ్వాలి? ఏంటి వెటకరవా?
ఇంటికి వచ్చి చుట్టుకుంటారు. డబ్బులు ఎంత ఇస్తావు? మెడ్రాస్ యూనివర్సిటీ దాకా వెళ్ళాలన్నావుగా, ఎంత ఇస్తావేంటి? ఓ మీరేదో సాయం చేస్తున్నారు అనుకున్నా. ఎంతైతే ఇస్తావు? 4 అణాలు. ఏంటి ఆటలుగా ఉందా? ఏమైందన్నా? 4 అణాలు బాగా తక్కువయ్యాయా? ఆటో రాదు కానీ నువ్వు బయలుదేరు. దిగు ముందు. అన్నా దిగమన్నా. పొద్దు పొద్దున్నే తగలాడతారు. అన్నా ఈ ఊరు కొత్త అన్నా, ఇప్పుడే వచ్చా. నాకిక్కడ ఇంకెవరు తెలీదన్నా. ఏమనుకోకుండా కాస్త సాయం చేయకూడదా అన్నా? బయట పెట్టుకుని దిక్కులు చూస్తున్నాడు. ఏం చెప్పవాడికి? పొద్దు పొద్దునే బలి దొరికారా? తల లోపల పెట్టచ్చు కదా. మీ ఊర్లో బైకులు కార్లు చూడలా? ఉందన్నా, కానీ ఇక్కడ అంతా వేరేలాగా ఉంది. మెడ్రాస్ అడ్వాన్స్డ్గా ఉంటుందని విన్నాను, కానీ ఇదేమో ఫారిన్ లాగా ఉందే. ఫారినా? ఈ ఊరా? ఈ ఊరు మనుషులు ఉన్నారా? వీళ్ళకున్న ఏ కోడి బుర్రలో ఒకవేళ తెల్లాడు మాత్రం తిరిగి వచ్చాడో ఏంట్రా ఈ ఊరు ఇంకా 1980లోనే ఉందనుకుంటాడు. నేను చెప్పేది అదే కదన్నా. ఇదేదో 1980లా ఉంది. అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. అహెడ్? ఇదిగో, అహెడ్ అంటే ముందు అని, బిహైండ్ అంటేనే వెనకని. ఇక్కడ అహెడ్ వాడకూడదు. అన్నా అన్నా అన్నా, మీకు సొంత ఊరు ఏదన్నా? అన్నా, మా ఊరు గురించి ఎందుకులే కానీ నువ్వే ఊరి నుంచి వచ్చావేంటి? మాది రామేశ్వరం అన్నా. ఓ, ధైర్యానికి మెచ్చుకోవాలి. మొదటిసారే ఎవరు తోడు లేకుండా పెట్టె తీసుకొని చెన్నై దాకా వచ్చేసావా? చెన్నయ్య అదెక్కడ ఉందన్నా? చెన్నై ఎక్కడుందో నీకు తెలీదా? అయితే ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నావు? మద్రాసు. బాబు, మెడ్రాసు ఇంతకు ముందు. ఇప్పుడు ఈ ఊరు పేరు చెన్నై. దాని గురించి నీకు తెలీదా? ఓ, పేరు మార్చేశారా? ఎప్పుడన్నా? రేయ్, లేదు, నిన్న రాత్రి కూడా మద్రాసు అని అడిగే టికెట్ తీసుకున్నా. పొద్దునకి మార్చేశారా? అన్నా అన్నా, అన్నా అటు చూడండి అన్నా. మద్రాస్ అనే రాసిందిగా. మీరు చెప్పినట్టు పేరేం మార్చలేదు. ఓ అవును, నిజమే, అది కరెక్టే. నువ్వు కాస్త వెళ్ళవా? అన్నా, ఇది తీసుకో అన్నా. వెళ్ళొస్తా అన్నా.
అన్నా అన్నా, ఈ ఊరు నాకు కొత్త, నాకు ఇక్కడ ఇంకెవరూ తెలీదన్నా. వచ్చి లోన కాస్త సాయం చేస్తారా? ఎక్కడేం పని మీద వచ్చావు? అదా, డీన్ హరివర్ధన్ సార్ని కలవడానికి వచ్చాను. చదువు విషయంగా రమ్మన్నారు. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉంటానమ్మా, నువ్వు వెళ్ళు, ధైర్యంగా ఉండు. సార్, ఎవరు కావాలి? ఏంటి చెప్పు. డీన్ హరివర్ధన్ సార్ని కలవాలి. డీన్ హరివర్ధన్? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. లేదు, హరివర్ధన్ సారే నన్ను రమ్మన్నారు. ఆయన నిన్ను రమ్మన్నారా? అసలు ఎక్కడికి వెళ్ళాలనొచ్చు? మెడ్రాస్ యూనివర్సిటీ. అవును, మెడ్రాస్ యూనివర్సిటీ ఇదే. నీకిక్కడ పనేంటి? డీన్ హరివర్ధన్ గారిని కలవాలి. ఇక్కడ హరివర్ధన్ పేరుతోటి డీను, ప్రొఫెసర్, అసిస్టెంట్, హెల్పర్ అని ఎవ్వరూ లేరు. నిన్ను ఎవడో మోసం చేసినట్టున్నాడు. బయలుదేరు. అది కాదు సార్, ఆయనే రమ్మని నాకు ఉత్తరం కూడా రాశారు. ఉత్తరం రాశాడు? ఏమైంది సార్? ఏం లేదులే, ఇదిగో భద్రంగా పెట్టుకోయా. నువ్వు ఓ పని చేయి, నీ పేరు నంబరు నాకు ఇచ్చిపో. హరివర్ధన్ సార్ రాగానే నువ్వు వచ్చెళ్ళావని చెప్తానే. నంబరా? ఫోన్ నంబర్ బాబు, ఖచ్చితంగా చేస్తా. సార్, నా నెంబర్ నోట్ చేసుకోండి. 98402 25912. పేరు? అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. పేర్లు పెట్టేసుకుంటే సైంటిస్ట్ అయిపోతారా ఏంటి? సరే, వచ్చాక ఫోన్ చేస్తానులే. రావద్దంటే చెప్పచ్చుగా. ఎంత దూరం నుంచి వచ్చాను. ఉత్తరం రాసేస్తే మాత్రం సరిపోతుందా? మా నాన్న ఒకవైపు ఎప్పుడు ఇంతే. అది ఆ లెటర్ ఒకసారి. లెటర్ ఈరోజు డేట్ ఏంటి? సెప్టెంబర్ 18. సంవత్సరం 1948 అన్నా. ఏమైందన్నా? మీ నాన్నగారి పేరేంటి? జైనుల్ ఆబ్దీన్. కన్ఫర్మ్. ఏంటి కన్ఫర్మ్? ఇదిగో ఈయన ఎవరో తెలుసా? అసలు ఎవరన్నా అయినా తెలియట్లేదే. ఏదో ఒకటి ఊరికే గుర్రు. ఏంటిది? ఇది
మొబైల్ ఫోన్ 27 జూలై 2023 అని రాసుందన్నా. అంత తప్పుగా ఉందే. అందులో తప్పేమీ లేదు, మీరే రాంగ్ టైంలో ఉన్నారు. అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అంటే ఇప్పుడు మన ఫార్మర్ ప్రెసిడెంట్ 8 సంవత్సరాల క్రితం చనిపోయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటావు. అవును కమలా, ఆయనే. రే, టైంపాస్ కావట్లేదా? ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎగతాలు చేస్తున్నావు. ఎవడ్రా వీడు? కమలా, ఎందుకు 2023లో జనాలు ఇంతమంది ఉన్నారు? ఓ అదేంటంటే లాస్ట్ 70 yearsలో ఇండియా జనాభా సంఖ్య 3 రెట్లు పెరిగిపోయింది, అందుకే ఇంతమంది ఉన్నారు. రే, ఏమైందిరా మీ ఇద్దరికి? ఆయన 1948 నుంచి వచ్చారు కదా కమలా, ఆయనకి ఇవన్నీ చెప్తేనే తెలుస్తాయి. వచ్చారా? నీకంటే 6 ఏళ్ల పెద్దదాన్ని నేను. ఏ ఒక్కరోజు నాకు మర్యాద ఇవ్వలేదే. ఈ బుడతడిని వచ్చారు అంటావా? కమలా, మర్యాద ఇచ్చి మాట్లాడు. హీస్ అ ప్రొఫెసర్ అండ్ అ సైంటిస్ట్, మన ఇండియాకి ఫార్మర్ ప్రెసిడెంట్. ఆయన పట్టుకొని ఇలా మాట్లాడతావా? సారీ చెప్పు. సార్ సారీ సార్, తెలియక ఎలా ఉంది. మెంటలు రాత్రుల ఫిజిక్స్ బుక్ చదవద్దు అన్నాను, విన్నావా? బుక్స్ ఒక్క నిమిషం వస్తున్నా. ఓయ్, నిన్నేరా రే? ఎవర్రా నువ్వు? నువ్వు వాణ్ణి మోసం చేస్తున్నావా, లేదా ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారా? నేనేమీ మోసం చేయట్లేదు. నాకు ఇదంతా కొత్తగా ఉంది. నే ఇంటికి పోతే చాలు. అబద్ధాలు ఆడకరా. నీ పేరేంటి? అబ్దుల్ కలాం. ఒక్కటిచ్చాననుకో. నీ ఇల్లెక్కర్రా? రామేశ్వరం. కలాం సార్ తోటి సైన్స్ డిస్కస్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుందని కళ్ళు కూడా ఊహించలేదు. సార్, కాలేజీలో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ చదివేటప్పుడు నాకు నా ప్రొఫెసర్కి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. విస్కస్ ఎనర్జీ ఫ్లో ఈక్వేషన్ని డిరైవ్ చేయడానికి నేను ఆల్టర్నేటివ్ మెథడ్ చేశాను. ఇది ఒకసారి చూడండి, ఇది కరెక్టే కదా? నాకు ఇదంతా ఏం అర్థం కావట్లేదన్నా. ఏంటి అర్థం కాలేదా? ఇది మీకు జుజూబీ సార్. సరే, ఇది పక్కన పెట్టండి. శాటిలైట్ ఆర్బిట్ ట్రాన్స్ఫర్, ఇందులో నాకు బాగా డౌట్ ఉంది సార్. దీని గురించి డిస్కస్ చేద్దామా? అన్నా, మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారని తెలియట్లేదు. మీ మాటలు, మీ ప్రశ్నలు నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా నిజంగానే జరుగుతోందా, లేదా కల ఏమన్నా కంటున్నానా? కళ్ళు తెరిచి అమ్మని ఇప్పుడే చూడాలని ఉందన్నా. నేను ఇంటికి వెళ్ళాలి, అమ్మ వెతుకుతుంది. రే పాపోరా, ఇంటికి తీసుకువెళ్ళి వదిలిరా. ఇదిగో బాబు, నీ ఇల్లెక్కడా? రా. ఏంటి తీసుకెళ్ళి వదిలేదే? వచ్చిందేదో వేరే ఊరు నుంచి కాదు, వేరే కాలం నుంచి. రే, ఆ వాగుడు ఆపవా? రే తమ్ముడు, ఎక్కడికో చెప్పు. రామేశ్వరం, 1948. విన్నావా? రే ప్లీజ్ నిజం చెప్పేరా. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు.
ఎందుకు ఏంటో తెలీదు. కానీ ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని ఇంటికి తీసుకెళ్లి చేర్చవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఇది మనం చేయలేకపోయామో. ఐఎమ్ సారీ టు సే దిస్. ఈ ప్రపంచం ఒక పెద్ద సైంటిస్ట్ని కోల్పోతుంది. అన్నా ఇంటికి పోవాలన్నా. పోదాం. అంతకంటే ముందు ఇంటికి మార్గం చూపించే అతని దగ్గరికి వెళ్దాం. సార్, ఏదో మార్గం చూపిస్తాడు అన్నారు, తలుపు కూడా తిరగట్లేదు. సార్. ఎవరు? ప్రభాని. పైకి రా. రండి మిస్టర్ ప్రభాకర్ పళనిస్వామి. ఏంటి ఇప్పుడే రావడానికి దారి తెలిసిందా, లేదంటే ఈ ఇంటి గుమ్మంలో ఆటో ఆగిపోయిందా? ఇదే ఇలా మాట్లాడతారనే అసలు రావట్లేదు. నువ్వు రోజు వస్తే ఇలా మాట్లాడను కదా. నీకు బుద్ధి తక్కువే, జ్ఞానం కూడా తక్కువే. ఆటో నడపడానికి పెద్దగా రెండూ అవసరం లేదులేండి. అది కరెక్టేలే. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడడానికే కొంచెం పొగరు కావాలి. చిలక్కి చెప్పినట్టు 1కి 100 సార్లు చెప్పాను. పగలంతా ఆటోతోలు, రాత్రి నా దగ్గరికి వచ్చాయి కరెస్పాండెంట్లో డిగ్రీ చెయ్యొచ్చని. విన్నావా? ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? పగలంతా ఆటో తోలి అందరినీ తిడుతూ వాడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ కాదని మండిపడుతున్నావు, అంతేగా? వాగుడు కేసు. అసలు అంత ఆవేశం ఎందుకురా? మిగతా వాళ్ళని చూసి ఎందుకు ఆవేశపడుతున్నావు? ఆ రోజు మా నాన్న నాపకుండా సైలెంట్గా ఉండి ఈరోజు అడ్వైజులు ఇస్తున్నారు చూసారా, వాళ్ళ మీదే నా మంట అంతా. సరేలే, ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. ఒక థియరీ గురించి డిస్కస్ చేయాలి. థియరీ అంటే ఎవరిని ఎలా తిట్టాలన్న థియరీనా? ఏంటో చెప్పి చావు. సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, వీడే ఏపీజే అబ్దుల్ కలాం అనుకోండి. సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం అనుకోండి. బై మిస్టేక్ 1948 నుంచి బయలుదేరి 2023కి వచ్చేసారు అనుకుందాం. ఇప్పుడు ఈయన్ని మళ్ళీ గతంలోకి పంపించాలంటే ఏం చేయాలి? ఎరా, ఏదో థియరీ అంటే పనికొచ్చేటట్టు ఏదైనా చెప్తామనుకుంటే రాత్రిలో అడ్డమైన సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చూస్తూ తిరుగుతున్నావా ఏంటి? ఇలా చూడరా, వీటన్నిటికీ నాకు టైం లేదు. మర్యాదగా వెళ్ళిపో. ఐ హ్యావ్ నో టైం. సార్ 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 అలా చెప్పకండి సార్, కాస్త సాయం చేయండి సార్. సార్ ఎవరు? తమ్ముడు. ఫ్రెండ్. పేరు? కలాం. కమల్. కాదు, మీరు ఆలోచించుకుని చెప్పండి, వెయిట్ చేస్తాను. లేదు లేదు, కమలే టంగ్ స్లిప్ అయింది. నువ్వు చెప్పేది వింటుంటే థియరీలా అనిపించట్లేదే. అయ్యో సార్, థియరీయే సార్. ఈ పిల్లాడు కలామా ఏంటి? ప్రభా, నువ్వు చెప్పేది ఫ్యూచర్లో కూడా సాధ్యం కాదు. చాలా మంది ఎన్నో ఏళ్ళుగా రీసెర్చ్ చేస్తున్నారు, కానీ నో రిజల్ట్స్. మనం కాలంతో పాటే ప్రయాణం చేయగలము, కానీ కాలాన్ని దాటుకుని వెళ్ళలేము. ఇది ఎప్పుడు కూడా సాధ్యపడని ఒక, ఎలా చెప్పను, వైల్డ్ ఫ్యాంటసీలానే ఉంటుంది. సరే సార్, ఇంపాసిబుల్ అనే అనుకుందాం. బట్ హైపోథెటికల్గా ఒకవేళ అయితే. ఇలా చూడు ప్రభా, నీ ప్రాజెక్ట్ గురించి నేను వినాలనుకుంటే అర్ధరాత్రి అయినా సరే రెడీ, కానీ ఇలాంటి అడ్డమైన సోది వినడానికి నేను ఇప్పుడు రెడీ కాను. మై ప్లాన్స్ ఆర్ వెయిటింగ్. దయచేసి వెళ్ళిపో ప్లీజ్. సార్, ప్రభా, నేచర్లో జరిగే ప్రతి విషయానికి సిచ్యువేషన్ కరెక్ట్గా ఉంటేనే ఇలా జరుగుతుంది. వర్షం ఇంకా ఎండ కలిస్తేనే ఇంద్రధనుసు వస్తుంది. నీరు మట్టి కలిస్తేనే మొక్క చెట్లు పెరుగుతాయి.
ఆ రోజు ఉన్న కండిషన్ నీకు అనుకూలంగా లేదు. అందుకే ప్రభా నువ్వు ఇలా తయారయ్యావు. నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రభా రిమెంబర్, వీఆర్ మెన్ ఆఫ్ సైన్స్. ఆ కండిషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. అంటే సొల్యూషన్ దొరకలేదన్నమాట. అడ్వైస్తో తిరిగి వచ్చారు. ప్రొఫెసర్ చెప్పింది అడ్వైస్ మాత్రమే కాదు, కండిషన్స్. ఏం జరగాలన్నా సూటబుల్ కండిషన్స్ ఉండాలి. కలాం గారు వచ్చేటప్పుడు ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవే వెళ్ళడానికి కూడా ఉండాలి. అయితే ఇప్పుడు ఎలా వచ్చారు అలాగే పోవాలి, అంతేనా? ఇందులో ఏముంది? డీన్ నుంచి లెటర్ వచ్చింది. అయ్యా పోస్ట్ వచ్చింది. నిన్న రాత్రి 7ంటికి ఇంట్లోంచి నేను బయలుదేరాను. అబ్దుల్ త్వరగా రా, టైం అవుతుంది. నాన్నొచ్చి బస్ ఎక్కించారు. బస్సులో ఎక్కగా నేను నిద్రపోయానా. పొద్దున్నే మద్రాసు వచ్చిందని కండక్టర్ దిగమని చెప్పాడు. తమ్ముడు లే, చెన్నై వచ్చింది. దిగగానే మిమ్మల్నే చూశాను. సింపుల్గా బస్ ఎక్కేసి 1948 నుంచి 2023 దాకా వచ్చేసారు కదా. డౌటే లేదురా, ఈయన ఏపీజేనే. ఇక పోదామా? ఎక్కడికి? ఇంకెక్కడికి? మీ టైం మిషన్ దగ్గరికి. తీసుకున్నాను, ఇదిగోండి. బయలుదేరచ్చు. ధైర్యంగా వెళ్ళండి. ముఖ్యమైన విషయం, టికెట్ని జాగ్రత్తగా ఉంచుకోండి. కావాలంటే పెట్లో పెట్టుకోండి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటో అడగండి. పడుకోవాలి. బస్సులోకి ఎక్కి కూర్చోగానే బండి బయలుదేరుతుంది, మీరు పడుకోవాలి. ఓకే, అర్థమైందా? అన్నా నేను ఈ ఊరికి కొత్త అన్నా. నాకెవ్వరూ తెలియరు. మీతో వచ్చి హెల్ప్ చేయమంటారు, అంతేనా? ఇలా చేస్తూ ఉంటే వర్కౌట్ అవ్వదు. నిద్రపోవాలి, పడుకోండి. 5 నిమిషాలు పడుకోవాలి, పడుకోండి. బాగుందా? పడుకోండి. నాకేమో ఈ ఐడియా పనిచేస్తుంది అనిపించట్లేదు. ఓహో, వేరే ఏదైనా ఐడియా ఉందా? ఐడియా అన్నా, నాన్నతో ఏమైందన్నా? పడుకోండి.
ట్రైన్ వచ్చింది, దిగండి అమ్మా. రామేశ్వరం వాళ్ళందరూ దిగండి. వచ్చేసాం. హలో, ఎక్కడున్నావురా? వచ్చేసావా? చింపేవులే, ఒక్కదానికి పనికిరావు. నిన్ను నమ్మి వాడు కూడా వచ్చాడు చూడు, యూస్లెస్ ఫెలో. ఏమైంది? ఆయన కూడా నాలాగేనా? కాదులేండి, ఇది వేరే టైపు. అమ్మ ఎలా ఉందో ఏంటో, ఆమె నదులు ఎప్పుడు నేను ఉండలేదు. ఇప్పుడే కదా మొదలు పెట్టాం, ఖచ్చితంగా దారి దొరుకుతుంది, దిగులు పడకండి. ఎలా అన్నా? ఊరు దాటాలంటే బస్సు, దేశం దాటాలంటే షిప్పు, కానీ కాలాన్ని దాటాలంటే అన్నా 2 టీ జరగండి అన్న. అదిగోండి. 2 రూపాయలు చిల్లర రేతురా, తర్వాత తీసుకుంటావా? తర్వాత తీసుకోవాలా అన్నా? 2 రూపాయలు అన్నా, ఇప్పుడే కావాలి. ఏంటన్నా చిన్నపిల్లని మోసం చేయాలని చూస్తున్నారా? 2 రూపాయలు దాంతో కొట్టే కొనేయచ్చు. ఏంటిది, ప్యాంట్ బాగా పైకి ఎక్కినట్టుంది. ముట్టుకోకుండా నాన్న, ఏం చేస్తున్నారు? ఏమైంది? ప్లీజ్ వదలండి, వదలండి, వదలండి. మీరు రండి. ఇంకా 2 రూపాయలు ఇవ్వలేదు. చూసుకోవచ్చులేండి, మీరు ముందు రండి. ముందుకు నుంచి కదలండి, రండి. వాళ్ళని మీరు ఏమన్నా అన్నారా? నేనా? వాళ్ళే ఊరికే తగాదకొచ్చారన్నా. ఇదే మా ఊరు అయి ఉండాలి. కలాం సార్ కూడా కోపం వస్తుందన్నమాట. ఎందుకు వాళ్ళు నన్నే ఎగతాలు చేశారన్నా? అది వదిలేండి, పని పాట లేని పోకిరిగాళ్ళు అలాగే ఉంటారు. మీరు లైట్ తీసుకోండి. అది కాదన్నా, వాళ్ళు నన్నే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చే కదా ఎగతాలు చేసింది. ఎందుకలా? మీ లుక్కు, మీ డ్రస్సు, ప్రవర్తన, మాటలు అన్నీ ఏదో డ్రామా ట్రూప్ నుంచి వచ్చినట్టున్నాయి. అసలు మీ గెటప్పే ప్రాబ్లము. గెటప్. నా గెటప్తో వాళ్ళకేంటి సమస్య? వాళ్ళకి సమస్య ఏంటంటే అలాగే ఉంటుంది. మూర్ఖ పెదవులు. ఇక్కడ వేసుకున్న గెటప్ని చూసి చదువుకు మర్యాద ఇస్తారు. రాత్రి బస్సు ఎక్కితే అమ్మ దగ్గరికి తిరిగి వెళ్ళొచ్చు అన్నారు, కానీ ఇంకా ఇక్కడే ఉన్నామే. ఇప్పుడు ఏం చేద్దాం? మద్రాసుకే వెళ్ళిపోతామా? కాదు, మనం వెతికే మార్గం ఇక్కడే ఎక్కడో ఉండాలి, ఈ రామేశ్వరంలోనే. నిజంగా ఇదే రామేశ్వరమా? అంతా పూర్తిగా కొత్తగా ఉందే. వెళ్ళి తిరిగి చూద్దామా? తెలియని ఓ ప్రయాణమే తీసుకెళ్ళి ఇంకో లోకం చూపించిందే.
వీధి పేరు తెలియకపోయినా పర్లేదు, చేరుకునే చోటే ముందే ఉందే. కంటి ముందు మార్పులెన్నో కంటపడిన కాడరావే, నా చోటే నీకు చెందేను. మన్న చక్రం లెక్కలే కట్టి విలువహించదు, స్వాతంత్రం మన కోసం కాదా. నిన్ను అడిగారు కదా నాన్నతో ఏమైంది అని. డబ్బులు లేవు, చదువు కంటే ఆటోనే తిండి పెడుతుంది అనుకున్నారు. ఆ చిన్న బుర్రలో ఇంతకంటే ఎక్కువ ఆలోచన రావు. సినిమా సూపర్, ఇటువంటిది ఎప్పుడు చూడలేదు. ఎవర్రా వీడా, జీవితంలో సినిమాని చూడలేదా? అన్నా ఇంకోసారి చూద్దామా? అన్నా ఏమైందన్నా? అలా కాదు, మీకు ఆ దెయ్యానికి ఏమైనా కనెక్షన్ ఉందా? నాకు దెయ్యానికినా? ఆలోచించండి, ఈ సినిమాలో దెయ్యం ఎందుకు వచ్చింది? పగ తీర్చుకోవడానికి. కరెక్ట్. ఈ సినిమాలో మాత్రమే కాదు, అన్ని సినిమాల్లోనూ దెయ్యాలు ఊరికే రావు. ఒకటి పగ తీర్చుకోవడానికి వస్తాయి, లేకపోతే పూర్తి చేయలేని ఏదో ఒక విషయాన్ని పూర్తి చేయడానికే వస్తూ ఉంటాయి. అవును, మా అమ్మ కూడా ఇదే చెప్పింది. నెరవేరని కోరికలు ఇలాంటివి ఏమన్నా ఉంటే దెయ్యంగా వస్తారంట. ఎగ్జాక్ట్లీ. అన్ని దెయ్యాలకి ఏదో ఒక కారణం ఉంటుంది, అంటే ఇప్పుడు పర్పస్ అన్నమాట. దాన్ని సాల్వ్ చేస్తే వెళ్ళిపోతాయి. అయితే మీరు నన్ను దెయ్యం అంటారా? అలా అని అనట్లేదండి. ఇప్పుడు మిగతా దెయ్యాలన్నిటికీ ఓ పర్పస్ ఉంటుంది చూసారు, అదేవిధంగా మీరు వచ్చినందుకు ఒక పర్పస్ ఉంటుంది కదా, దాన్ని కనిపెట్టేసాం అనుకోండి, మీరు ఇక ఇంటికి వెళ్ళడానికి దారి దొరికేసినట్టే. పర్పస్, ఒక కారణం, పర్పస్, ఏ డౌటు లేదు, కన్ఫామ్. మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు పూర్తి చేయలేని ఒక విషయాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు వచ్చారు. కనిపెడతాం, ముగిచ్చేస్తాం. నేను పూర్తి చేయని విషయం అంటే అదేంటో ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా ఏదో పెద్ద విషయం అయి ఉంటుంది. మీరు ప్రాణాలతో ఉండేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఈక్వేషన్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నారా? లేకపోతే మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏదైనా మీ దగ్గర ఇంపార్టెంట్ నేషనల్ సీక్రెట్ ఇచ్చారా? దాన్ని రిటర్న్ చేయడానికి ఏమన్నా ఇప్పుడు మీరు వచ్చారా? ఆలోచించండి, బాగా ఆలోచించాలి. ఇది నేషనల్ సెక్యూరిటీ విషయం అయితే మనం ఇప్పుడే ఢిల్లీకి వెళ్దాం. ఆలోచించండి. ఆలోచించమంటే నేనేం ఆలోచించాలి? నేను పెద్ద సైంటిస్ట్ని, ఇండియాకు ప్రెసిడెంట్ అని మీరు చెప్పాకే నాకు తెలిసింది.
ఇప్పుడు నాకు తెలిసినవి మా అమ్మ, మా నాన్న, నా స్కూలు, నా ఫ్రెండ్ శాస్త్రి, అంతే. వావ్! మీరు 10th చదివేటప్పుడు పొద్దునే ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి అదయ్యాక ఒక కొట్టుకి పనికి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళ? ఫ్యాక్టరీయా? కొట్టా? నేనా? ఎప్పుడు ఇదంతా? ఇక్కడుంది చూడండి. అలా చూస్తారేంటి? ఇదిగోండి. అయితే మీకు స్కూల్ చదివేటప్పుడు 12th లో స్టేట్ 2nd ర్యాంక్ రావడం నవ్వుతారేంటి? స్టేట్ ర్యాంకా? నాకా? ఎప్పుడు వచ్చిందన్నా? ఎప్పుడు వచ్చిందా? అమ్మ ఏంట్రదే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసారా? బాబోయ్, ఈ బుక్లో మార్గం దొరుకుతుందా? దొరికినట్టే. అలాంటిదేం లేదు. అందరూ అలా రాస్తారా ఏంటి? ఖచ్చితంగా కొంతమంది నిజం రాసుంటారు. ఇదిగో చూడండి, మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు పబ్లిష్ చేసిన పేపర్ అట. ఇలా చూడండి, పట్టుకోండి. సరే, తర్వాత చూద్దాం. అన్నా అన్నా, ఇంకో రీసెర్చ్ పేపర్ ఇది. అన్నయ్య, మీరు ఎన్ని చూపించినా నాకు అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది నేను కాదు. ఈ కలాం అంటే మీ కలాం, అది నేను కాదు. మిస్టర్ కలాం, నన్ను ఒక్కనే వదిలేసి వచ్చేసారేంటి? మీ ఊరికి రాగానే ధైర్యం వచ్చేసిందా? అమ్మా, నేను నిన్ను చూసిన ప్రపంచానికి ఈరోజు చూస్తున్న దానికి ఎంతో తేడా ఉందన్నా. ఇక్కడ అంతా కొత్తగా ఉంది. కానీ ఒకటి, ఈ సముద్రం, ఈ తీరం అలాగే ఉన్నాయన్న, నిన్ను చూసినట్టుగానే. హలో. నాన్న ఫోన్ చేస్తే ఎత్తవా? ఆయనకు పని పాట లేదురా. నువ్వేమో ఇండియా భవిష్యత్తుని కాపాడడానికి పోయానంటావు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చేస్తున్నది అదే కదా కమలా. ఆపుతావా లేదా? నువ్వు రాత్రంతా ఇంటికి రాలేదు, ఫోను ఎత్తట్లేదని దిగులు పడి నాకు కాల్ చేశారా. అబ్దుల్ కలాం వచ్చారట, ఆయన్ని దిగబెట్టడానికి ఇంటి దాకా వెళ్ళాడని చెప్పేనా? బయట చెప్పుకోలేకపోయినా అదే నిజంలే. ఆడేం జరుగుతుందేంటి? ఏవైనా మార్గాలు దొరికాయా లేదా? ఆల్మోస్ట్ కనిపెట్టేసినట్టే, ఈరోజు అయిపోతుంది. నిన్న రాత్రంతా నాకే నిద్ర పట్టలేదనుకో. ఇంగ్లీష్లో వచ్చిన 2 టైం ట్రావెల్ సినిమాలు చూస్తూ ఉండిపోయాను. కానీ ఒక్కో సినిమాలో ఒక్కోలా చెప్పారా. తల తిరిగిపోతుంది. నేను తర్వాత చేస్తాను. ఏంటి నవ్వుతున్నారు? సంవత్సరానికి ఒకసారి మా నాన్న డబ్బాలో పాయ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు. వదిలేస్తారా? ఇలాగే నేను అడిగా. చెప్పండి నాన్న, చెప్పండి. చెప్తాను, కానీ నువ్వెవరితో చెప్పకూడదు. ఒట్టేస్తున్నాను, చెప్పను. మీరు చెప్పండి. పెద్దేం లేదురా, మన ఉస్మాన్ చాచా ఉన్నారు కదా. అవును, కానీ ఇప్పుడు లేరే, పాపం పోయారు. ఆయన చనిపోయే ముందు రోజు మార్కెట్కి రారా పాయ తిందువని నన్ను పిలిచారు. కానీ ఆ రోజు నాకు ఒక ముఖ్యమైన పని పడింది, అందుకే వెళ్ళలేకపోయాను. ఒకవేళ ఆయన ఆశ తీరకుండా దెయ్యంలాగా వచ్చి నన్నేమన్నా చేస్తారేమో అని. రేయ్, అలా నవ్వకురా. రేయ్, నవ్వకంటుంటే రా. అన్నా, మీరు చూసే దెయ్యం సినిమాలో ఎందుకని దెయ్యం వచ్చింది చెప్పండి అన్నా.
ఎందుకంటే ఒక్కో సినిమాలో ఒక్కోటి ఉంటుంది. ఏవో ఒక 2 చెప్పండి. ఒక దాంట్లో లవర్ని చంపేసినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చింది. ఇంకో దానిలో ఆమెని ఎవరూ అర్థం చేసుకోలేదు అని వచ్చింది. ఆ తర్వాత చూసారా, దెయ్యాలు మెడల్ కోసమో మిషన్ కోసమో రాలేదు. అమ్మ కోసమో, నాన్న కోసమో, లేదా మన పర్సనల్. మీరు చెప్పినట్టుగా నేను ఇక్కడికి వచ్చిన దానికి కారణం పర్సనల్ అయి ఉండొచ్చుగా. అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మనం సరిగ్గా వెతకాలన్నా. ముందు పర్సనల్ ఏముందో అది తెలుసుకోవాలి. పర్సనల్ మైండ్ ఏమన్నా పోయిందా? సారీ, పర్పస్ అంటేనే పెద్ద విషయమే కదా అయ్యి ఉంటుంది. అది 1948 నుంచి వచ్చారు మీరు. సైన్స్, లాజిక్, రియాలిటీ అని అన్నిటిని బ్రేక్ చేసి ఆల్మోస్ట్ 75 ఏళ్ళు దాటి 2023కి ఇప్పుడు వచ్చారు. అలాంటప్పుడు పర్సనల్ విషయం ఎలా ఉంటుంది చెప్పండి అన్నా. మీరు చెప్పే ఈక్వేషన్, నేషనల్ సెక్రటరీ, ఇదేం అర్థం కావట్లేదన్నా. అర్థం చేసుకునేవాడిని నేను కాను. ఇక్కడ ఉండేది నేను. ఏదైనా సరే అది నేనే పూర్తి చేయాలి. అయితే ఇప్పుడు మీరు ఏమంటారు? మీరు ఎవరినైనా పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారా? అది నేను ఉదాహరణకు చెప్పాను అంతే. అప్పుడైనా అర్థమవుతుందని. ఇలా చూడండి, నాకంతా బాగానే అర్థమవుతోంది. మీకే ఏమీ అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్క విషయం తెలుసుకోండి, మీకు మీ గురించి తెలిసిన దానికంటే నాకు మీ గురించి ఎక్కువగా తెలుసు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ దేశం కోసం కష్టపడి ఆయన జీవితాన్నే డెడికేట్ చేశారు. ఆయనకి పర్సనల్స్ లాంటివి ఏమీ ఉండవు. ఏదైనా నేషనల్ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీయే. ఇది డెఫినెట్ గా పెద్ద విషయం అయి ఉంటుంది. పెద్ద విషయం అయితే ఆ పెద్ద కళామై వచ్చుంటారుగా. నేనెందుకు వచ్చా? అసలు ఏం చేస్తున్నారు మీరు? ఇంతకీ ఎవరా తాత? నమస్కారం. రెండు ఈయన ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. వేరెవరైనా ఏంటారు? రండి పోదాం. ఆగన్నా. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు బాబు నువ్వు? శాస్త్రి గారిని మర్యాద లేకుండా పిలుస్తున్నావు? ఆయన ఎంత పెద్ద ఆయన తెలుసా? పెద్ద ఆయన వీడా? ఏం మాట్లాడుతున్నావురా? అన్నా సారీ అన్నా, తెలుగు మాట్లాడే. ఇక్కడ నుంచి ముందు వాడిని తీసుకెళ్ళు. సరేనా, దయచేసి రండి, ఇక్కడ నుంచి ముందు వెళ్దాం. రండి. ఏంట్రా మొహం అట్టెట్టుకొని చూస్తున్నావు? నేన్రా. మళ్ళీ రే అంటున్నావేంట్రా? వాడు నన్నే కదా రే అంటున్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నన్ను వాడు రే అంటున్నాడని నువ్వే 2 సార్లు నన్ను రే రే అన్నావు. నిన్ను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుందే.
ఎక్కడో చూసినట్టుగానా? మన లెక్కల మాస్టర్ లాగా నెత్తి మీద ఒక టేస్టే కానీ గుర్తు రాదనుకుంటా. అరే నువ్వు దెయ్యం దెయ్యం అమ్మో దెయ్యం కాపాడండి అయ్యో దెయ్యం అమ్మో అరే ఏమిటి ఆశ్చర్యంగా ఉందా? చెన్నై నుంచి రామేశ్వరం వెళ్ళేటట్టు 1948వ సంవత్సరం నుంచి 2023 సంవత్సరానికి వచ్చావు. పురాణాల్లో కూడా ఇలాంటివి లేవే. అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. నేను చెప్పేది విను. నవగ్రహాలకి పూజ చెయ్యి. అన్ని దోషాలు. ఏంటి తాత అసలు ఇది? మేము పర్పస్ అని మాట్లాడుతుంటే మీరేమో పూజలు హోమాలు అంటారు. పర్సా? నేను పర్సులు అంతా పెట్టుకునేది లేదు, అంతా జేబీలోనే. అవును, పర్పస్ తాత, పర్పస్. ఏంట్రా ఇంకా ఇంగ్లీష్లో వీకేనా? ఇంగ్లీషే వీక్. అవును, అదేంటి పర్పస్? అదేం లేదురా, అదేదో నెరవేరని కోరికల కోసం దెయ్యాల్లా వస్తారంట. నేను ఇక్కడికి రావడానికి అలాంటి కారణం ఏదో ఉంటుందని మా నమ్మకం. అదేంటో తెలిస్తే అది అయిపోయింది అనుకో, ప్రశాంతంగా తిరిగి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. దాన్ని ఇప్పుడు మరి ఎలా కనిపెట్టాలి? కలాం సార్ మిమ్మల్ని చివరిసారి చూసినప్పుడు మీతో ఏమన్నా చెప్పారా? అంటే ఏమన్నా పూర్తి చేయలేని ఈక్వేషన్స్ గురించి లేదా ఏమన్నా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పారా? అబ్దుల్ జనాధిపతి అయిన తర్వాత ఆయన కలుసుకున్నదే 2-3 సార్లు. అప్పుడు కూడా వారు నాతో ఈక్వాలిటీ గురించి వాడు నాతో మాట్లాడ్డు. నాకు అర్థం కాదు కదా. చివరిసారిగా చూసినప్పుడు సరదాగా మేఘాలయ అస్సాంకి పోదామని మాట్లాడుకున్నాం. కానీ వాడు ఒంటరిగా షిలాంగ్ వెళ్తున్నానని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది. కానీ దాని తరువాత ఇక్కడికి వచ్చి ఆకాశం వైపు తుపాకీతో కాల్చి వాడికి మర్యాదలు చేశారు. మళ్ళీ నేను వాడిని స్వర్గంలోనే చూస్తాననుకున్నాను. అయితే ఇక్కడ ఎలా కలుసుకుంటాము అని నేను ఎదురు చూడనే లేదు. చివరిసారిగా ఢిల్లీలో అతని సామాన్లన్నీ కూడా ఒక పెట్టెలో పెట్టి వాళ్ళ ఇంటికి పంపించారు. తాత అది కాదు తాత, మేమేం అడుగుతున్నామంటే ఆఖరిగా ఇప్పుడు ఏమన్నారు? ఏదో పెట్టెలో పెట్టి ఆయన వస్తువుల్ని పంపారు అని ఏదో అన్నారే. నువ్వు సూపర్ తాత. సారీ మీరు అదే తాత అని అన్నావు కదా, ఇంకేమిటి నువ్వనే అను. థ్యాంక్స్ తాత. మీకు వాళ్ళు తెలుసా తాత? మనం వెళ్తే ఆ వస్తువులు చూడనిస్తారా? చూడనిస్తారా? తాంబూలం ఇచ్చి ఆహ్వానిస్తారు. రేయ్, నీ ఫోటో ఇక్కడుంది చూడు. 1 నెల క్రితమే కదా ఆ ఫోటో తీసుకున్నది. నాన్న ఇంకా ప్రింట్ కూడా రాలేదని చెప్తున్నారు. ఏంట్రా?
తాకూడదు. ఇటు రండి. ఇక్కడ కూర్చోండి. రండి బాబు. నమస్కారం అమ్మా. బాగున్నారా? ఏంటి అసలు ఈ వైపే రావట్లేదు? ఈ ఇంటికి కూడా మీరే కదా పెద్ద. రాకూడదని కాదు, అంటే ఏదో పని కుదరలేదు. బాబు ఏంటి ఇలా వచ్చారు? అమ్మా, వీళ్ళిద్దరు కూడా మనకి చాలా కావలసిన వాళ్ళు. మద్రాసులో హిస్టరీ చదువుతున్నాడు. మన అబ్దుల్ గురించి ఏదో రీసెర్చ్ అంట. అలాగా? మొహం మాడిపోయినట్టుంది. పోయిన నెల కూడా ఇద్దరు ఇలాగే వచ్చారు. ఈవిడ నా చుట్టమా? పుస్తకంలో అసలు ఎవరిమా? అమ్మా, అవును కలాం సార్ మీకేమవుతారు? ఆయన నాకు బాబాయ్ అవుతారు. బాబాయ్ వీళ్ళు ఈ సాయంత్రమే తిరిగి వెళ్ళిపోవాలి. మీరు సరే అంటే అబ్దుల్ గారి సామానంతా ఒకసారి. ఇందులో ఏముంది? సయీదు వస్తున్నాను బామ్మ. నా మనవడు. మీ ముని మనవడు. వీళ్ళని తీసుకువెళ్ళి అబ్దుల్ తాత గది చూపించు. నిన్న ఎక్కడో చూసినట్టు ఉంది కదా. నేను కూడా వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. దానికంతా అసలు ఇప్పుడు టైం లేదు. దాని గురించి తర్వాత ఆలోచించుకుందాంలే. ఇప్పుడు వీళ్ళు వచ్చిన పని చూద్దాం. పదరా. ఈయన ఎక్కడో చూసానే, గుర్తు రావట్లేదే. అన్నని నేనెక్కడో చూసానే. కిందకి వెళ్ళి మా ముగ్గురికి రసనా తీసుకొస్తావా? నేనెందుకు తీసుకురావాలి? సగం నీకు. డీలా? గుడ్. ఇంత మెల్లగా వస్తున్నావు? ఈ సమయానికి ఆ కొట్టన భోజనానికి వెళ్ళిపోయి ఉంటారా? అది కాదురా, నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో మద్రాసు నుంచి వచ్చారట. ఏదో పై చదువుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా, ఊరుదులు వెళ్తున్నావా? నాకు తెలీదురా, అదేం నాకు అర్థం కాకే ఇక్కడికి వచ్చేసాను. సరే ఇవ్వు. వెళ్ళిపోండిరా, ఇవ్వరా. ఏంట్రా తర్వాతే స్వీటు, ఇంగ్లీష్ వాళ్ళలాగా. రండి. వేసవి కాలంలో మామిడికాయలు పండడానికి 4 రోజులు ఆలస్యం అవుతుందేమో. మీరు మాత్రం ఆలస్యంగా రారా. తొక్క, ఈ రోజు పావు గంటల లాటు. లాటా? రే, అది లేట్రా. లేటే లేటే. డబ్బులు ఇవ్వండి అన్నా. ఉండరా, కంగారు ఎందుకో. ఇదిగో పదరా. అక్క, రెండు రెండు.
రే కొట్టన్న ఈరోజు ఏదో ఐమేల్లో ఉన్నాడు కదా. అవునరా, నాకు కూడా అదే అనిపించింది. అంతేకాకుండా కొట్టు కూడా కాస్త ఖాళీ ఖాళీగా అనిపిస్తుందిరా. రే ఎవర్రా ఇతను? తెలీదురా, కొత్తగా ఉన్నారు. చూద్దాంపా. కొట్టన్న ఆయన ఒక పని మీద బయటికి వెళ్ళారు. మీరు వస్తారని చెప్పారులే. ఇటివ్వండి. రే నాకెందుకో భయంగా ఉందిరా. అదేముండదురా, ఆయన కొత్తగా ఏదైనా కొట్టు తీసుకొని ఉంటారు. ఆ కొట్టుకి సామాన్లన్నీ మార్చాలి కదా, ఆ పని మీదే ఉంటారు. అదే అయి ఉంటుందా? అదే అయి ఉంటుంది, అంతే. మాషాల్లా. జాగ్రత్త. రే రండ్రా, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను రా. ఇదంతా ఏంటన్నా? ఏం జరుగుతుంది? ఇదా వ్యాపారం అయిపోయిందిరా. ఈ ఊరి సంబంధం కూడా అయిపోయింది. మీరే నాకు ఆఖరి వ్యాపారం. ఇవ్వు. రే ఏంట్రా, ఇమ్మని చెప్తున్నానుగా, ఏంట్రా ఇంతలా ఆలోచిస్తున్నావు? బాగా చదువుకోనరా. చదువు ఎప్పుడూ ముఖ్యమే, అర్థమైందా? అలాగే పెద్ద పెద్ద కళలు కనండి. ఆ కళలే పెద్ద. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికా? ఇంకెక్కడికి? అందరిలాగానే ఎక్కడ జీవితం ఉందో వ్యాపారం ఉందో అక్కడికి వెళ్ళిపోవడమే. అయితే మీరు ఎప్పుడన్నా తిరిగి వస్తారు? మళ్ళీనా? నీ పెళ్ళికి పిలుస్తావు కదా, అప్పుడు వస్తాను. అన్నా, ఒక అన్న ఎక్కువగా ఉంది. చిల్లర లేదురా, నా గుర్తుగా నువ్వే ఉంచుకో. పోండి. లేదు లేదు, మీకు ఆఖరి వ్యాపారం అన్నారు, నష్టం అవ్వకూడదు కదా. ఎప్పుడు వెళ్తున్నారు? ఈరోజు సాయంత్రం. సాయంత్రమా? సరే, నేను మీకు ఇంటికి వచ్చి ఇస్తా. అలాగే, వెళ్ళండి. పదరా. అన్నా పదండి. ఇది తీసుకుందాం. నేను వదిలేస్తా. అబ్దుల్, ఇక్కడున్నావా? మీ నాన్న అక్కడ నిన్ను ఎతుకుతున్నాడు రా, తొందరగా వెళ్ళు. చాలా మంచి అవకాశం, వాడు వినియోగించుకుంటే సరిపోతుంది. ఆయనే స్వయంగా రాసి అవును. పంపారు. రారా అబ్దుల్, ఏం చేయాలో తెలియక తికమక పడ్డావు కదా. ఇలా చూడు. ఏంటి నాన్న ఇది? కిందటి వారం మన ఉబేదర్ మామయ్య వచ్చారు కదా, ఆయన ఫ్రెండే ఇప్పుడు మెడ్రాస్ యూనివర్సిటీ డీనట. ఆయన పేరు హరివర్ధన్. మామయ్య అతనితో మాట్లాడి నువ్వు కలవడానికి ఏర్పాట్లు చేశారా. నువ్వు వెళ్ళి ఒకసారి కలిసిరా. ఎందుకు నాన్న, మద్రాస్ దాకా ఎందుకు? నేను ఇక్కడే చదువుకుంటామా. ఇక్కడ ప్రపంచం తెలియాలంటే బయటికి వెళ్ళాలి కదరా. ఆయన వెళ్ళి కలిసిరా. ఆయన్ని కలిస్తే నీకు మంచి మార్గం చూపిస్తారుగా. ఉత్తరం ఎంత బాగా రాశారో చూడు. కొట్టన్నకి ఒక అణ ఇచ్చేసి ఉంటుంటే బాగుండేది.
ఆ ఒక్క అణానే ఇంకా గుర్తు పెట్టుకుని ఉన్నావు? గుర్తు పెట్టుకున్నది నేను కాదు. హలో హలో, అయితే మీరు ఇప్పుడు ఏమంటారు? చెప్పడానికి ఏముంది, ఆ ఒక అనా ఇచ్చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా. ఏమయ్యా మెంటల్? రే సారీ, అసలు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? అలా కాదన్నా, నాకెందుకో ఇదే పర్పస్ అయి ఉంటుంది అనిపిస్తోంది. ఓ అనా, ఆయన చనిపోయి కూడా ఎన్నో ఏళ్ళు అయి ఉంటుంది, తెలుసా తెలీదా? ఆ కొట్టన్నకి పిల్లలని ఎవరైనా ఉండే ఉంటారుగా, వాళ్ళకి ఇచ్చేసినా ఇది అయిపోయినట్టే. వామ్మో, అసలు అనాలే సర్క్యులేషన్లో లేవు. పర్వాలేదు, నా దగ్గర ఉందిగా. ఒరేయ్, నా దగ్గర కూడా ఉంది. తాత నువ్వే ఆలోచించు. అబ్దుల్ కలాం ఇండియాకి ప్రెసిడెంట్, సెలబ్రేటెడ్ సైంటిస్ట్. ఆయన ఇప్పుడు తిరిగి మన దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చారు అంటే అదేమన్నా పెద్ద విషయం అయి ఉంటుందా, లేకపోతే ఏమన్నా చిల్లర విషయం అయి ఉంటుందా? అది పెద్ద విషయం కాదని ఎవరు చెప్పారు? చెప్పరా శాస్త్రి, అన్న చెప్పే ఆ గ్రేట్ కలాం ఆయన ఆఖరి రోజుల్లో, ఆఖరి క్షణాల్లో ఇంత చిన్న విషయమైన దీన్ని డైరీలో రాసి ఉంచారంటే ఆయనకు అది ఎంత పెద్ద విషయమై ఉంటుంది చెప్పరా? నువ్వు చెప్పింది సరే గాని చెప్పండి. కానీ అబ్దుల్ చెప్పేది వింటే ఏదోరా, వీటి గురించి నాకేమీ తెలియదు. అబ్దుల్ ఏమి చెబుతాడో అదే, అంతే విషయం. ఓ ఫ్రెండ్సా? ఒకటైపోయారన్నమాట. పనులన్నీ మానుకొని చెన్నై నుంచి ఇక్కడ దాకా వచ్చాను కదా, నాకే బుర్రలేంది. అన్నా ప్లీజ్ అన్నా, కొట్ట ఆయన చాలా మంచి ఆయన అన్నయ్య. అంతేకాకుండా నేను తిరిగిస్తానని చెప్పి మరీ వచ్చాను. నన్ను నమ్మండి అన్నా, నాకు ఇదే కారణమై ఉంటుంది అనిపిస్తుంది. ఓ అలాగా? నాకేమనిపిస్తుందో తెలుసా, మీరు ఏపీజే అబ్దుల్ కలాం అయ్యే అవకాశమే లేదు. కాదు, ఫ్యూచర్లో అంత పెద్ద సైంటిస్ట్ ఆయన చిన్నప్పుడు ఇంత మూర్ఖంగా ఉంటాడా ఏంటి? వాగుతారు. ఇందులో ఉన్నది మీరే కదా? వీడి బామ్మతో చెప్పడానికి ముందు మనం ఇక్కడ నుంచి ఏ విధంగానైనా సరే పారిపోవాలి. కన్ఫర్మ్. ఏమయ్యా, ఒక లెమన్ సోడా, 2 స్పూన్లు ఉప్పు వేయి. సోడా కావాలంటే నువ్వు తీసుకో. ఇలా చూడండి, నేను చెప్పేది వింటా అంటే ఓకే, లేకపోతే మీరు కొట్టు అనా అంటూ ఉన్నారనుకోండి, నేను నా దారి చూసుకుని పోతా ఉంటా. అరే ఆగమయ్యా. మరి ఏంటి తాత, మీరు మాట్లాడే దాంట్లో లాజిక్ ఉండాలిగా. ఏదో రుబ్బిన రోలే రుబ్బుతా ఉంటే వింటూ కూర్చుంటారా ఏంటి? ఏంటన్నా లాజిక్? నేను అబ్దుల్ కలాంని 1948 నుంచి వచ్చానంటే అందులో లాజిక్ ఉందా? ఏ నమ్మకంతో ఇంత దూరం వచ్చారు? అన్నా, ఇందులో లాజిక్ లాంటివి ఏం లేవన్నా. మనకి అంతు చిక్కని ఏదో ఫీలింగ్ అదే ఉందన్న ఇందులో. ఇది ఖచ్చితంగా సరైన కారణమే అని మాత్రం నేను చెప్పలేను. ఫీలింగ్, నమ్మకంతో తోడొస్తారా? సరే వస్తాను. ఇటువంటి మూర్ఖ పనులు చేశాక మెయిన్ పనికి నేను ఉండాలిగా. కానీ ఓటి, ఏ హెల్ప్ చేయను, అసలు ఐడియాలంటూ ఇవ్వను. పర్వాలేదన్నా, తోడుంటే సరిపోతుంది. రే శాస్త్రి, కొట్టాయన కుటుంబం గురించి తెలుసుకోవాలరా? అతని గురించి విని చాలా సంవత్సరాలైందే. ఆ అన్నగారి కుటుంబం
ఎక్కడో సుందరమడైలోనో వేదాలయంలో ఉన్నట్టుగాను. చాలు రా, వెంటనే పోదాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ ఏమైనా ఉంటుందా లేదా? అప్పుడు శంకరమామ బుల్లెట్లో ఊరు తిరగాలని ఆశపడ్డామే, గుర్తుందా? రే, అయితే నీ దగ్గర బుల్లెట్ ఉందా? బైకు స్టాండు వేసే చోటే లేదా, కొండ కోణాలన్నీ మావే కాదా, కథలు ఎన్నో ఉన్నాయి అర్థం కాక, వీడమర్చి చెప్పేకొచ్చే శాస్త్రవేత్త పుట్టెనుగా పరలేదంటూ పక్కనున్న నన్ను చూసి. ఆయన నాకు బాగా తెలుసు. ఆయన కొడుకు కూడా నాతోటే చదివాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారో చెప్తారా? ఆయన చనిపోయి చాలా ఏళ్ళయింది. అవును, అతను వదిలేయండి. వాళ్ళ అబ్బాయి నీతో పాటు చదివాడు కదా, దాని గురించి చెప్పు. అతను 20 సంవత్సరాల ముందు కలరా వచ్చిపోయాడు. ఆయన కూడా ఆయన కథలో సా ఉప్పిరే లేని పెసా, ఆయన కథలో సా మరో జన్మే ఇక ఛాన్సా, ఎన్నెన్ని రోజులైనా ఏడిస్తే వచ్చేస్తారా, మంత్రాలు వేసి మరి అట్లను కట్టేస్తారా. ఇక్కడ కుమారస్వామి ఇల్లు తెలుసా? ఇలా పేరు మాత్రం చెప్తే ఎలా బాబు? ఇంటి పేరు వీధి పేరు ఏమైనా తెలుసా? అదే తెలుసుంటే మేము పోయి ఉంటామా? అది కరెక్టే, మీరే వెళ్ళి కనిపెట్టుకోండి. అయిపోయింది సార్. 25 ఏళ్ళ ఆ కుటుంబం ఇక్కడే ఉండేవాళ్ళట. అలా చెప్తే ఎలా బాబు? 50 ఏళ్ళగా నేను మా ఆయన ఇక్కడే ఉంటున్నా. మా ఆయన గురించి ఎవరికి తెలీదు. ఇంటి అద్దెకి దిక్కులేదుగా, జన్మకి ఫిక్స్ అయ్యాక బతికి చూడనా, భూమికి భారమని ఏనాడు చెప్పదు, అజగ చేయమని చెప్పి పంపెను. ఆయన కథకోసా ఉప్పిరే లేని కేసా, వేసేయలేని చోట వాయిదాలు అడిగే వేస్తా. ఆయన కథకోసా ఉప్పిరే లేని కేసా, ఎవరు లేరు, బయలుదేరుతాం. ఏ పేరు అన్నా? సూరయ్య. ఏమయ్యా, ఆ బుక్కి నిప్పెడుతుందేమో, ఇలాగ ఇవ్వయ్యా. ఇక్కడుందో చూడవయ్యా. ఓహో, ఈ కుటుంబమా? అవును, ఈ ఊర్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికంటే తిరుపతికి. తిరుపతికా? కుటుంబం అంతా తిరుపతికి బస్సులో వెళ్ళారు. పాపం అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయారులే. ఆ కుటుంబం నుంచి ఇంకెవరు లేరా? అంటే ఒకడు ఉండాలి, దూరపు చుట్టం. దూరపు చుట్టం అంటే ఎంత దూరం అయ్యా? అంటే ఆయనకి రెండో హక్కు ఉంది కదా, ఆయన వాళ్ళ మూడో తమ్ముడు ఉన్నాడు కదా, ఆయనకు అయితే నీకెలా తెలుసు? బాడీని ఐడెంటిఫై చేసింది వాడేగా. ఎవరైతే ఏంటిలే, ఆ కుటుంబమేగా, నాకు ఓకే. ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడు? ఏంటి ఎవరు లేరు? నన్ను అడుగుతావేంటి? నేను కూడా నీతోనే వస్తున్నాను కదా. అరే అడు చూడు, ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆపు ఆపు వాణ్ణి.
అన్న ఇక్కడ మీకు శివమూర్తి అని ఎవరైనా తెలుసా? ఇక్కడే బోట్ నడుపుతారట. ఆహా, దొరికేశాడు. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడా లేదా? అవునా లేదా? యో అవునో కాదో ఏదో ఒకటి చెప్పవయ్యా. అవును, సముద్రం నుంచి బయటకు ఎప్పుడు వస్తాడు? రాడంటావా? ఏమయ్యా, చేపలు పట్టడానికి వెళ్ళినట్టు సముద్రంలోనే ఉంటాడా? బయటికి రావాలి కదా, ఎప్పుడు వస్తాడు? ఇదిగో పెద్దయినా, ఆయన సాపలాటికి వెళ్ళా, సావడానికి వెళ్ళాడు. చావడానికి పోయారా? ఈయన కూడానా? ఆ కుటుంబంలో ఎవరికి అసలు బతకాలనే లేదా? అవును, ఎందుకు సావాలనుకుంటున్నాడు? అదేమిటంటే మా అక్కతో గొడవ పడితే ఎగిసిపెట్టి కాలుతో అక్కడ వేసింది. అలాగా? తర్వాత ఇదిగో అవన్నీ ఎందుకు ఇప్పుడు? మా బాగా తెరిస్తే అరుస్తాడు. ఏమయ్యా, అతను ప్రాణాలతో వస్తేనే కదా నేను అరిచేదానికి. అందుకే వెళ్తా, నువ్వు తప్పుకో. రే అదేనా చూడు అన్నా, అదేనా చూడన్నా. ఎక్కడా? ఆహా, అది కాదు. కాదా? ఆహా. రే అదిగో చూడు. అదే అన్నా, అదే కదా? అవునవును, అదే అదే. అన్నా తమ్ముడు, అన్నా తమ్ముడు, తమ్ముడు. ఊరికే చెవు దగ్గర అరమగరా శాస్త్రి. అన్నా తమ్ముడు దగ్గరకు వచ్చేసాడు చూడు. నువ్వు ఆపమని చెప్తే ఖచ్చితంగా ఆపనరా? తమ్ముడు, నేను చెప్తున్నాను కదయ్యా, ఆపు. ముందు నువ్వు ఎవరయ్యా? అసలు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని ఆపడానికి వచ్చాం. నో, నేను ఆపను, నేను చచ్చిపోతా. అయ్యో, దయచేసి నేను చెప్పేది కాస్త విను. రేయ్, మా ఆవిడ చెప్తేనే నేను వినరా? రేయ్, నేను దయచేసి ప్రశాంతంగా చావనివ్వండిరా. నేనేం పాపం చేశాను రా? రేయ్, జాగ్రత్త రా. రాకురా, దగ్గరికి రాకురా, చెప్పేది విను. అన్నా మీరు పోండి. ఎవరు మీరు? నన్నెందుకు కాపాడారు? అదంతా సరే గాని, నువ్వు చేపలు పట్టేవాడే కదా, ఈదడం రాదా నీకు? ఇలా చూడండి, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు, అర్థమైందా? అసలు ఎందుకు వచ్చారు? మేము మీకు అప్పు తిరిగి ఇవ్వాలి. సార్, మీరే కదా ఇవ్వాలి, ఉల్టా కాదు కదా? లేదు, మేమే మీకు ఇవ్వాలి. ఇది ముందే చెప్పుంటే అనవసరంగా దూకుంటాను కదా. ఇవ్వండి. ఇచ్చేసి ఇప్పుడు ఆపరా? మేము వచ్చిన పని పూర్తయింది కదా. ఏం అర్థం కావట్లేదే. మీకు మాత్రమా?
నాది అదే పరిస్థితి. ఏం తమ్ముడు, అసలు నేనేమీ చెయ్యనన్నావు, ఇంతవరకు ఇప్పుడు చేసావు కదా. అటువంటిదేం లేదు. మీరందరూ తప్పని ప్రూవ్ చేయాలి కదా, అందుకేదంతా. రా. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే అబ్దుల్, నువ్వు బయలుదేరిపోతావు కదా. బయలుదేరాలి కదరా, నీకు తెలియందేముంది, అమ్మ ఈ పాటికి. కానీ నువ్వు నాతోనే ఉంటే బాగుంటుంది కదా. అది కాదురా, చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాను కదా, అందుకే. వయసు తక్కువగా అవుతూ ఉంటే ఎవరైనా వద్దని అంటారా చెప్పు. హలో, ఆపుతారా మీ డ్రామా? కాదు, ఇప్పుడు ఏం చేసేసారని ఇద్దరు ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడేంటి, ఆ ఒక అన్న తిరిగి ఇచ్చేగానే మీరు తిరిగి వెళ్ళిపోతారా? సోది కాకపోతే ఇంకా మీ బుర్రలకి ఎక్కట్లేదుగా. మీరు తప్పు, నేను చెప్పేది కరెక్ట్ అని అర్థం కావట్లా. అబ్దుల్, ఎలాగూ వెళ్తున్నావు, ఈసారైనా నువ్వు పెళ్లి చేసుకోరా. ఏంటి, నాకు పెళ్లి కాలేదా? ఏ? అది నీకే తెలియాలి. పోను పోను తెలిసేటట్టే ఉంది. సరే, వస్తానరా. జాగ్రత్త. అన్నా అన్నా, మీకు చాలా థ్యాంక్స్ అన్నా. ఎందుకు? ఎందుకేంటి, నేను బస్సు దిగిన దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కించేంత వరకు అన్నిటికీ చాలా థ్యాంక్స్ అన్నా. నేను వెళ్ళొస్తా. ఒక్క నిమిషం. నేను అంత చెప్పినా కూడా మీరు వినకుండా, కానీ ఇప్పుడు మీరు చెప్పిందే జరుగుతుంది. అదెలా? మీకు ఇది ఎలా తెలుసు? మా అమ్మ ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటుంది, ఏ విషయమైనా సరే దాన్ని అన్ని వైపుల నుంచి చూడాలట. మీ వైపు నుంచి కూడా ఆలోచించాను. ఆ కలాం నిజంగానే అంత పెద్ద వ్యక్తి అయితే మనం చేయవలసింది కూడా పెద్ద విషయమే అయి ఉంటుంది కదా. కానీ ఒక్క ప్రశ్నకి మాత్రం అన్నా నా దగ్గర సమాధానమే లేదు. ఆ కలాం ఎంత పెద్ద వ్యక్తి, కానీ ఆయన డైరీలో ఇంత చిన్న విషయం గురించి ఎందుకు రాసుకున్నారు? అది కూడా ఆయన ఆఖరి రోజుల్లో. ఆయనకి చిన్నపాటి విషయం ఎందుకని గుర్తొచ్చింది? బాగా ఆలోచించానన్నా. అప్పుడే నాకు అర్థమైంది, ఆయనకి చిన్న విషయమే చాలా పెద్ద విషయం అని. మనం చేసే పెద్ద పెద్ద విషయాలు, ఆవిష్కరణలు, ఇవన్నీ ప్రపంచం కోసమే. కానీ మన మనసుకు నచ్చింది, మన మనసులో ఎప్పుడు ఉండిపోయేది ఇటువంటి చిన్న చిన్న విషయాలు. కమలా, కొత్త విషయాలు చేసేటప్పుడు పాతవెందుకు? దాన్ని ఇక్కడే వదిలేసాడు. ఆల్ ది బెస్ట్. అందుకనే ఆ పెద్ద ఆయన కూడా ఆఖరి రోజుల్లో ఈ చిన్న చిన్న జ్ఞాపకాలతో బతికారనుకుంటా.
ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఆఖరిగా తనతో ఉండేది ఈ చిన్న చిన్న జ్ఞాపకాలు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కలిపితేనే ఒక మంచి జీవితం అవుతుందేమో. ఏ బాగా బతకడానికి రాకెట్ కనిపెట్టే పెద్ద సైంటిస్ట్ అయి ఉండాలా? దారి తప్పిపోయిన ఒక 14 ఏళ్ల పిల్లాడికి ఇంటికి దారి చూపించిన ఒక ఆటో డ్రైవర్ అయితే సరిపోదా? చిన్నదైనా పెద్దదైనా మనం ఆలోచించే విధానంలోనే కదన్నా ఉంటుంది. నాన్న మీరే చెప్పండి, ఇందులో గొప్పోళ్ళు ఎవరు? రాకెట్ కనిపెట్టబోయే నేనా, లేదా నాకు సాయం చేసిన మీరా? అది కాక మనం కలవడానికి ఆటో కొనిచ్చిన మీ నాన్నగారా? ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారో ఏంటో, ఎవరు చెప్పనూ లేరులే అండి. జీవితమే గొప్పది అని దాని బతికి చూసినాకనే అర్థమైనది. అర్థమే పరమార్థమై బతుకులో అర్ధ జీవితం వ్యర్థమై గడిపిన కాలమంతా రెండు దిశలాయే. నాకై నేను ఎవరని ప్రయాణమే నేర్పే బతుకంతా చింత మొక్కలు నన్ను చూస్తేనే పాడాయి ఒక్క పాటనే, ఒక్క పాట నాకు మాత్రమే. పక్షులు కూడా చూసాయి, నన్ను చూసి అడిగాయి, నువ్వు ఎగరగలవా? బతుకంతా చింత మొక్కలు నన్ను చూస్తేనే పాడాయి ఒక్క పాటనే, ఒక్క పాట నాకు మాత్రమే. పక్షులు కూడా చూసాయి, నన్ను చూసి అడిగాయి, నువ్వు ఎగరగలవా?